అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ మహనీయ సంస్కర్త, విద్యావేత్త, మానవతావాది అయిన రాజా రామ్మోహన్ రాయ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంతో గౌరవకరమైన విషయం. ఆయన పేరు చెప్పగానే మనకు సామాజిక సంస్కరణ, మత సామరస్యం, ఆధునిక విద్యా ప్రాచుర్యం, మానవ హక్కుల పరిరక్షణ గుర్తుకొస్తాయి. అందరికీ తెలిసినట్లుగా రాజా రామ్మోహన్ రాయ్ గారి జీవితంలో గొప్ప మైలురాయి సతీ ప్రథా నిర్మూలన. భర్త చనిపోతే భార్యను బలవంతంగా చితిపై బలి చేసే ఆచారం క్రూరమైనది. ఆయన కృషితోనే 1829లో ఈ సాంఘిక దురాచారము చట్టపరంగా నిషేధించబడింది. బాల్య వివాహానికి వ్యతిరేకంగా నిలబడి స్త్రీల గౌరవం, విద్యా వారసత్వ హక్కుల కోసం పోరాడారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు మత సామరస్యానికి ప్రతీక. వేదాలు, ఖురాన్, బైబిల్ అన్నిటినీ అధ్యయనం చేసి సత్యం ఒక్కటే అని చెప్పారు. 1828లో ఆయన బ్రహ్మ సమాజం స్థాపించారు. ఇది ఏకేశ్వరవాదం, మానవతా భావాలను ప్రబోధించింది. ఆయన చెప్పిన ఒక గొప్ప సందేశం ఏమిటంటే, మతం మనల్ని విడదీయకూడదు, కలపాలి. ఈ ఆలోచన నేటి సమాజానికి అత్యంత ప్రాధాన్యమైనది. ఆయన ఆధునిక విద్యకు మార్గం చూపారు. కలకత్తా హిందూ కాలేజ్ స్థాపనలో ముందుండి ఆంగ్ల విద్య, శాస్త్రీయ విద్యా ప్రాచుర్యానికి కృషి చేశారు. ముఖ్యంగా స్త్రీల విద్య కోసం ఆయన వేసిన పునాది నేటికి ప్రేరణగా నిలుస్తోంది. ఆయన రచనలు ఫార్సీలో రచించినటువంటి తుఫ్తతుల్ మువాహిదీన్, దీని యొక్క ఇంగ్లీష్ అనువాదం గిఫ్ట్ టు మోనోథిస్ట్. అలాగే బైబిల్ నుండి ది ప్రీసెప్ట్స్ ఆఫ్ బైబిల్, గైడ్ టు పీస్ అండ్ మొరాలిటీ, ది గైడ్ టు హిందూ స్క్రిప్చర్స్ ముఖ్యమైనవి. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఆయన సాంవాద్ కౌముది, మీరాతుల్ అఖ్బార్ వంటి పత్రికలు ప్రారంభించారు. ప్రధానంగా ఆయన రచనలు ఏకేశ్వరవాదం, మానవతా విలువలు, స్త్రీ హక్కులు, సామాజిక సంస్కరణలు, మత సామరస్యంపై దృష్టి సారించాయి. రాజా రామ్మోహన్ రాయ్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం. ఆయన కృషి వల్లే భారతదేశం ఆధునికత వైపు, సమానత్వం వైపు, మానవతా విలువల వైపు అడుగులు వేసింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనమందరం ఒక మాట గుర్తుంచుకోవాలి. సమాజంలో ఉన్న చెడులను ప్రశ్నించే ధైర్యం, మంచిని ఆచరించే నిబద్ధత ప్రతి ఒక్కరిలో ఉండాలి. అలాంటి మహనీయుని మనమందరం గౌరవంతో స్మరించి వందనాలు తెలుపుదాం. ధన్యవాదాలు.